ఉపవాస ప్రార్థన రెండవ రోజు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి దేవుడు సహాయం చేశాడు. చక్కని వర్తమానం మనం విన్నారు. అందుకని దేవునికి స్తోత్రం. ఈ పగటి దేవుడు మమ్మల్ని దీవించడానికి దేవుడి సన్నిధిలో ప్రార్థనతో వచ్చింది. ఎస్రా పుస్తకము 8వ అధ్యాయము 21, 22 వాక్యము చదివి దాని నుండి కొన్ని మాటలు. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీద వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. కనుక మార్గం అందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బాలును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. అప్పుడు దేవుని సన్నిధి మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసం ఉండునని ప్రకటించి తిని. నిన్న చెప్పారు ఉపవాసం అంటే మీకు ఏ సంవత్సరంలో ఏ నష్టం కలిగిందో అది తిరిగి వస్తుంది. ఎలాగా ఉపవాసంతో, ఏడుపుతోని, కన్నీరుతోని దేవుని సన్నిధికి మనస్ఫూర్తిగా తిరిగి అప్పుడు దేవుడు రోషం కలిగిన దేవుడు. రెండు దేవుడు నిన్ను ఆదరించాడు. అది నేను చెప్పేది స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన ఈ రోజు కూడా ఉపవాసం గురించి చెప్తున్నారండి. స్తోత్రం. ఉపవాసం చేయని చోట అహబా నది దగ్గరే. ఆ నది ఆ అర్థం ఏమనగంటే అది 15 వాక్యం చూడండి. అహబా అని పదానికి అర్థము పారు, పారిన చోటలో పారిపోకుండా ఉపవాసం చేసిన కొంతమంది. చెప్పిన అర్థమైందో లేదో తెలియదు. ఇప్పుడు 8వ అధ్యాయంలో 1 నుండి 14 వరకు మీరు చదివితే మీకు తెలిసిన ఒక విషయము, బబులోను నుండి ఎస్రా తోడుగా 1770 మందిలో మనుషులు ప్రయాణం చేశారు. ఎంతమందిలో? 1772. అది పురుషులు మాత్రము. ఈ స్త్రీలు పిల్లలు కూడా కలిసి దాదాపు 5000 మనుషులు ప్రయాణం చేసుకున్నారు. ఎన్ని మందికి? దాదాపు 5000 మందిలో మనుషులు ప్రయాణం చేసుకున్నారు. ఎన్ని కిలోమీటరు? 1700 కిలోమీటర్లు. 1700 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 5000 జనము పారిపోవచ్చున ఆ నది దగ్గరే పారిపోకుండా ఉపవాసం చేస్తున్నారు. ఈ రాత్రి ఈ పగటి నేను చెప్పిన మాట ఏంటంటే, నిన్ను పారించడానికి ఉన్న ఆ శక్తి దగ్గరే పారకుండా ఉపవాసం చేయాలి. ఎంతమందికి అర్థమైందని నీ ఉన్న చోట ఎటువంటిది? పారిపోయిన చోట కానీ ఆ పారిపోయిన చోటలు నీ పారిపోకుండా ఉపవాసం చేస్తే దేవునికి స్తోత్రం కలిగాలి. ఉపవాసం అనేది భయంకర శక్తి ఉంది. ఉపవాసం అంటే ఆయన అర్థం ఏమంటే పరలోక రాజ్యములకి స్ట్రైక్ చేయడం. పరలోక రాజ్యము ఈ భూమిని స్ట్రైక్ చేయని చూశారు కదా. ఏంటి ధర్నాలు చేసి ఏం చేస్తున్నారు? దేవుడి బిడ్డలు ధర్నాలు చేసి పరలోకములకి ఏం చేస్తున్నారు? ఉపవాసం చేసి
ధరణ చేస్తున్నారు. స్తోత్రం. కదలిపోకూడదు దేవుడు. అందుకని యేసు ప్రభు ఉన్నప్పుడు మతాయి సువార్తలు ఉంది కదా, ఆ ఉపవాసం గురించి అడిగాను. 9:16 చూడండి. మత్తాయి పెళ్లి కుమారుడు లేనప్పుడు పెళ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోవు దినము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఏం చేయొద్దు అంటే ఏదో ఉపవాసం గురించి యోగంలో శిష్యులు ఉపవాసం చేస్తున్నారని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పారు, నేను నీ తోడుగా ఉండిన పెళ్లి కుమారుడు అంటే యేసయ్య తోడుగా ఉండినప్పుడు నేను చేయొద్దు. నేను వెళ్ళిపోవున కాలం వచ్చిన అప్పుడు నేను చేయాలి. యేసు ప్రభు వెళ్ళిపోయారు, అందుకని ఉపవాస కాలము వచ్చిందండి. ఉపవాసం ఎందుకు చేస్తున్నారంటే మత్తయి సువార్త 17:21 నాకు తెలుగులో ఉందా లేదో తెలియదు, అది మీరు చూడండి. 17:21. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవకించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ చిన్న కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు గలీలయలో సంచరించుచుండగా వదిలిపోయాను. 21వ వచనం మూల భాషలో ఏదైనా రాశారా? ఇంగ్లీష్లో 21వ వచనం ఉపవాసం వలన ప్రార్థన వలన ఉపవాసం వలన ఈ దయ్యము విడిచిపోదు, ఈ శక్తులు మారిపోవాలి. అర్థమైంది? అదే తెలుగులో పదము రాలేదు, ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు ప్రార్థన ఉపవాసము వలన ఈ దయ్యము శక్తులు ఏమవదు, దూరం అవ్వాలి. కొన్ని శక్తి తొలగాలంటే ఉపవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. గడిగడికి ఉపవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. మనకి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు కాదు, గడిగడికి ఏం చేయాలి? దానియేలు ప్రార్థన చేశారు. ఎన్ని పూట? ముమ్మారు. సింహ గోనెలు పడినప్పుడు ప్రార్థన చేసిందా? పడిన ముందుకే ఏం చేసేది? మనము పడిన తర్వాత ఉపవాసం. దాన్ని బట్టి విడుదల జరిగేది. నేను చెప్పిన నీకు అర్థమైందా? దానియేలు పడిన మునుపు ఏం చేశారు? దేవుడి తను ప్రార్థన చేసిన కాబట్టి పడినప్పుడు సింహం ఏమి అనలే, ఏమి తినలే, ఏమి చేయలేదు. అర్థం అంటే పడిపోయినప్పుడు సింహం పైన పడిపోయింది. పడుకున్నారు. సింహం ఆ పడిన చూడడానికి ఈయన ఏం చేశారు? ఆయన మీదకి పడింది. అర్థం అంటే మంచం మీద పడినట్టుగా బర్ఫ్ మీద పడినప్పుడు ఎలా ఉంది? సింహం ఏం చేస్తున్నారు? ఊపిరి ఇలాగా తీసుకున్నప్పుడు ఈయన కూడా బర్ఫ్ మీద ఉంది. ఏమవుతుంది? ప్రార్థన చేయని బిడ్డలకు కలగండి. పడలేదని నేను చెప్పను, పడుతుంది. పడితే ఏం కలగదు, ఏం చెయ్యను. దాని ముందుకు నీ స్టార్ట్ చేయి. ఉపవాసం ప్రార్థన అర్థమైంది. గోనలు పడిన తర్వాత దేవా రక్షించుము అని చెప్పకుండా పడిన ముందుకు దేవుడికి ఏం చేయాలి? నన్ను రక్షించుమయ్యా అని ప్రార్థన చేస్తే పడిపోయినప్పుడు దేవుడు ఈ పగలి ఉపవాస ప్రార్థన 2వ రోజు నీ జీవితంలో ఏమవ్వాలి? నేను చదివిన వాక్యలోకి వస్తానండి. దాని ముందుకు కొన్ని విషయం చెప్తున్నాను. యెషయా గ్రంథము 58లో 6వ వాక్యం చూడండి. 58 6వ వాక్యం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడు వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఉపవాసం చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఉపవాసం చేస్తే
అది ఏది ఏది ఎప్పుడు ఏం చేయాలి? చివరి మాట ఉపవాసం చేసి నేను ఏర్పరచుకున్న ఉపవాసము యేసయ్య దేవుడు ఏర్పరిచిన ఉపవాసం చేసి ఉంటే దుర్మార్గులు కట్టిన కట్టలేమవుతుంది. నీకు నీ కుటుంబములకి నీ పిల్లలకి దుర్మార్గుడు అని చెప్పినది సాతాను కట్టిన ఆ కట్టులు విప్పడానికి దేవుడు విడుదల చేయాలి, ఉపవాసం చేయాలి. ఉపవాస ప్రార్థన వలన దుర్మార్గులు కట్టిన కట్టేమవుతుంది. ఈ ఉపవాస ప్రార్థన కుటుంబములు సాతాను కట్టిన కట్టే చేయాలి. మన ప్రార్థన చేస్తే చాలు, ఉపవసిస్తే చాలు, కట్టు విప్పడానికి దేవుడు శక్తి ఏడు దుర్మార్గులు కట్టిన కట్టాయి, ఏడు మంత్ర శక్తి కట్టిన కట్టాయి, ఏడు సాతాను కట్టిన కట్టాయి. ఈ పగలు ఈ ప్రార్థన ఉపవాసం వలన ఆ కట్టు విప్పడానికి ఒక శక్తి ఈరోజు దిగినదాక, ఒక అభిషేకం దిగినదాక, ఆ గంటలు ఇరిగిపోదుగాక, అద్భుతం జరిగినగాక. దుర్మార్గం కట్టిన కట్టు చూసి భయపడక్కర్లేదు, ఉపవాసం చేస్తే చాలు. దుర్మార్గులు కట్టారని అనుకొని నీ వేదన పడకుండా ఏంటి చేసి ఉపవాసం చేయి, ప్రార్థన చేయి. కొందరు ఉపవాసం చేస్తారు, ప్రార్థన చేయి. కొందరు ప్రార్థన చేస్తాను, ఇది రెండు కూడా కలిసి రండి. ఉపవాసం చేయని వాడు ఏం చేయాలి? స్తోత్రం. ప్రార్థన చేయని వాడు ఏం చేయాలి? అందరూ ఏం చేశారు? ఉపవాసం అంటే మొత్తం పని. ఏ పని? అన్ని పని చేశాను ప్రార్థనకి. అదే అదే అది సరైన ఉపవాసం కాదు. పని చేయలేదు నేను చెప్పలేదు. పని ముగించిన తర్వాత నీ ఏం చేయాలి? సంవత్సరం కొందరు ఉపవాసం చేస్తున్నారు, ఊరు మొత్తం తిరుగుతున్నారు, ప్రార్థన లేదు. ఇది రెండు కలిసి రావాలి, ఉపవాసం ప్రార్థన. అయ్యిందా? ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దాదాపు నీ ఉపవాసం చేసిన 3 గంటలు రోజు ప్రార్థన చేయాలి. 2.5 గంటలు అంటే అది దేవునికి ఇచ్చిన దశమం. ఇంకొక ఎక్స్ట్రా ఒక అరగంటని పెంచేస్తాం. ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంది? 24 గంటలు ఎన్ని దశమాలు? 2 గంటలు 40 నిమిషాలు దేవుడికి. అది కూడా పెంచి కొంచెం 3 గంటలు ఇచ్చాను. నేను చెప్పిన అర్థమవుతుంది. లేకపోతే ఉపవాసం ఆపండి, ఏదైనా తెలుసుకొని ఏదైనా దీనిగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు దుర్మార్గులు కట్టిన దుర్మార్గులైన కట్టేది ఇస్రాయేల్. ఎస్తేరు పుస్తకం అని చదివితే మీకు అది తెలుసు. స్తోత్రం. ఎస్తేరు పుస్తకం 4వ అధ్యాయము 3వ వాక్యము చదవండి. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంతానమునకు వచ్చెనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను క్రోధములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదెను వేసుకొని పడి ఉండిరి. ఇది ఆ సంగతి అని మొదటి నుండి చదివితే మీకు తెలుసు. జరిగినదంతా తెలియగానే మొర్దెకై ఏం చేస్తున్నాడు? తన బట్టలు చెప్పుకొని గోనె బట్టలు వేసుకొని. ఏంటి జరిగిన సంగతి? యూదులకి ఆ కులములకు మొత్తం ఉన్మూలనాశనం చేయడానికి ఎలాగా? ఒక ఉరి తయారు చేసి ఆ ఉరి మీద ఈ యూదులకు మొత్తం ఏం చేయబోతున్నారు? చంపడానికి ఏం చేస్తున్నారు? రాజుల వలన నుండి ఒక ఆదేశం పంపించారు. ఆ దేశంలో ఉన్న 127 సంవత్సరాలు నివసించిన యూదులకి మొత్తం ఏం చేయాలి? చంపాలని చెప్పుకొని ఆడేం చేశారు? రాజు దగ్గర నుండి ఆజ్ఞ పంపించారు. ఇది జరిగినప్పుడు ఏం చేశారు? మొర్దెకై అది మాత్రమే, బాకీ అందరూ ఉన్నారు కదా, బాకీ ఎవరు ఏం చేయలేదు. వేరే యూదులు ఉన్నారు కదా,
వారందరూ ఏం చేయలేదు, ఆ వారందరూ తిన్నుకొని పడుకున్నారట. ఈయన ఒక్కరికి మాత్రం తగిలింది. స్తోత్రం. అది ఎక్కడ వాడండి, ఇంటిలో అందరూ ఉపవసిస్తానని నేను చెప్పను. తగిలిన వాడు ఉపవాసం చేయాలి, తగలేని వాడు ఏదైనా తెలుసుకొని పడతాడు. స్తోత్రం కలిగిన నీకు విడుదల కావాలని నీకు మనసులో దేవుడు తలంపిస్తున్నానుకో, ఆదిస్తున్నానుకో, నీ లేచి ఏం చేయాలి, ఉపవాసము చేయాలి. స్తోత్రం. అప్పుడు మొర్దెకై ఏం చేసుకున్నాడు, బట్టలు చింపుకొని, గోన బట్టలు, గోన అంటే మీకు తెలుసా, బియ్యం తీసుకొని ఆ బట్టలు గోన బట్టలు ధరించుకొని ఈయన ఏం చేస్తున్నాడు, అంటే ఇది బూడిదలు కూర్చుకొని ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఆ పట్టణప్పులున్న ఆ మధ్యన ద్వారం ఉంది, అక్కడ కూర్చి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, వేరే ఎవరికి చెప్పలేదు, ఒక్కడికి మాత్రం చెప్పారు. ఎస్తేర్ ఎవరు, వాడు నాన్నల కొడుకు చెప్పారమ్మా, మీరు ఆడికి చెప్పారమ్మా, నీ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, రాజరాణిగానే ఉన్న రాణిగా ఉంది, కానీ సంగతి ఇది ప్రార్థన చేయాలి ఆ ఇద్దరికి తప్ప. స్తోత్రం. స్తోత్రం కలిగి అప్పుడు మొర్దెకై దేవుడి సన్నిధిలో సేవ చేస్తున్నారు, ప్రార్థన చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ప్రార్థన చేసినప్పుడు తను ఏం చేస్తున్నారు, గోన బట్ట ధరించుకున్నారు. స్తోత్రం. ఉపవాసం చేసినప్పుడు ఎక్కడ ఉంది, ఊరు మధ్య అది గోన బట్ట ధరించుకొని దేహములు మొత్తం ఏం చేసి, ఇప్పుడు అలాగే చేయాలి, ఎక్కర్లేదు, గోన బట్ట అవసరం లేదు, ఇప్పుడు మనము హృదయం చింపాలి, హృదయం ఏం చేయాలి, అదే దేవుడు ఆశ కలుగుతుంది, అదే ఉపవాసం. ఆంధ్రలో పాస్టర్ ఏం చేస్తున్నారంటే బూడిదలు పోసుకొని వచ్చేటప్పుడు నేను ఏదో ఎందుకు బండి వచ్చినట్టు లేకపోతే మొత్తం ఏం చేస్తారు, బూడిదలన్నీ వచ్చి తల మీద వచ్చినప్పుడు వేసుకొని. బైబిల్ తెలియలేదండి, ఎక్కడ ఎప్పుడు ఎలాగా ఉపవాసం చేయాలని తెలియదండి. బైబిల్ ఎక్కడెక్కడ ఉపవాసం ఉందని ఆడికి తెలిసి ఉండి ఆడికి చేయరు. స్తోత్రం. కానీ కొత్త నిబంధన పాత నిబంధన దేవుడు నెరవేర్చిన కాబట్టి సంఘానికి చెప్పిన మాట ఉంది, ఉపవాసం చేయాలి, అది దేవుడు చెప్పేసి వెళ్ళిపోయిన విషయం. అప్పుడు ప్రార్థన చేసుకున్నారు. స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు, పట్టణంలో ద్వారం దగ్గర కూర్చు ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం కలిగింది. ఏడు ప్రార్థన, దేవా విడుదల కావాలి. స్తోత్రం కలిగింది. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే 6వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. 6వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం. ఆ రాత్రి రాజునికి ఏమో ఎందుకు నిద్ర పట్టలేదు, రిమోట్ కంట్రోల్ ఎవరి చేతులు ఉంది, ఉపవాసం ప్రార్థన చేయని బిడ్డల చేతులు ఏముంది, టీవీ నీ చేతిలో ఉండొచ్చు, కానీ కంట్రోల్ నా చేతులు. ఇది నొక్కితే మాత్రం ఏమొస్తుంది, ప్రార్థన చెయ్యిన దేవుడి బిడ్డలు ఏముందండి, పట్టనుంది, నేను నొక్కిన చోటకి తిరిగి తిప్పొస్తుంది. నీ ప్రార్థన చేసిన అనుకో, దేవుడు తిప్పనానుకున్న వ్యక్తికి దేవుడు చెప్పండి. సామెతల పుస్తకం 21వ అధ్యాయము 1వ వచనం చదివితే నీకు అందరికీ తెలుసు, యెహోవా చేతులు రాజు హృదయము. ఆమె చెప్పండి, యెహోవా చేతులు రాజు హృదయము. ఆయన అర్థం చెప్పండి. దేవుడు ఎక్కడ తిప్పితే నీ ఆ బట్టను నొక్కేసి దేవుడికి చెప్పు, వీడికి తిప్పమని. స్తోత్రం. నీకెదురుగా నీ కులములకి చంపడానికి దుర్మార్గుడు కట్టిన కట్టు విప్పడానికి నీ దేవుడికి చెప్పండి. దేవుడికి చెప్పడానికి, దేవా ఈ కట్టు నీ విప్పండి ప్రభువా అని దేవుడి సన్నిధిలో 3 దినములు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆ ఏంటి రాజ్యానికి ఏమో రాలేదు. ఎదురుగా కట్టిన కట్టు అది దేవుడు మార్చదు. ఎందుకు ఏం చేశారు, రాజుల నిద్ర రాలేదు,
నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన ఆ సంగతి మీకు చెప్తాను, మొత్తం చదవడానికి. రాజపాలకుడు రాజుడికి చంపడానికి ఉన్న విషయము మొర్దెకై ఎవరికి తెలియపరిచాడు? రాజునికి తెలియపరిచాడు. కానీ రాజుడు అతనికి ఏం చేయలేదు, ఏ బహుమతి కానీ ఒక్క విషయం చేశారు. ఏం చేశారు? రాజు చేతులున్న ఆ గ్రంథములు ఆ విషయం ఏం చేశారు? ఏ గ్రంథం? సమాచార గ్రంథం అనే పుస్తకములో ఆ సంగతి రాయబడింది. మోర్దేక చెయ్యిన సంగతి రాయబడింది. అప్పుడు మోర్దేక అనుకున్నారు నాకు ఏదైనా సహాయం జరుగుతున్నది అనుకున్నారు, కానీ ఆ టైంలో ఏమైంది? సహాయం రాలేదు. కానీ ఆ పుస్తకంలో ఏమైంది? సమాచార గ్రంథములో రాయబడి ఉందంట. దేవునికి ఆ గ్రంథం ఆ రాత్రి నిద్ర రాయలేదు కాబట్టి ఆయన అది చదవడానికి ప్రారంభించారు. స్తోత్రం. ఒక పక్క విడుదల, ఇంకొక పక్క గ్రంథం విప్పడం. స్తోత్రం. ఇంకొక పక్క ఉరి తయారవడం. స్తోత్రం. ఇది రెండు చూసి నీ భయపడు తల్లి. నీ ఉపవాసం మానకుండా, ప్రార్థన మానకుండా నీ పని జరిపించు. అది జరిగినప్పుడు ఏం జరిగిందండి? స్తోత్రం. ఏమండి జరిగిన సంగతి ఇది? నేను అప్పుడు ఎవరు అక్కడ ఉన్నారండి అడిగారు. అప్పుడు ఎవరు వచ్చారు? 6వ అధ్యాయంలో హామాను వచ్చింది. హామాను ఎందుకు వచ్చారన్నా? ఇప్పుడు మొర్దెకైని చంపుతావా అని అనుకొని రాజముఖములు ఏదైనా మాట వస్తామా లేదా అని అనుకొని అదే అక్కడ నిలబడుతున్నారు. అప్పుడు రాజుని పిల్లినీయుడు పరిగెట్టి వచ్చారు. పరిగెట్టి వచ్చినప్పుడు ఏం చేశారంటే అడిగారు, మొర్దెకైకి ఏదైనా బహుమతి ఇచ్చారా? లేదు అని చెప్పారు. అంటే ఒక పని చెయ్యి, నీ అంటే ఆ దేవుడు రాజా అదికి బహుమానం ఇవ్వడానికి ఉన్న వ్యక్తికి ఏం చెయ్యాలని అడిగినప్పుడు ఆయన కొన్ని విషయం చెప్పారు. అండ్ రథములు కూర్చోబట్టి ఊరు మొత్తం మీద ఊరేగింప చేసి రాజ వస్త్రం ధరించుకొని ఇవన్నీ చెయ్యమని చెప్పారు. స్తోత్రం. వెంటనే ఏం చెప్పారు? అది నీ చెప్పినదిలో ఒక్కటి కూడా ఏమవ్వకూడదు, తప్పకుండా మొత్తం ఎవరికి చెయ్యాలి? చెప్పాలి. ఎవరు దుర్మార్గుడు కట్టు కట్టారో ఆ దుర్మార్గుడు ఇప్పుడు ఏం చేసిన కట్టిన వ్యక్తుల కోసము ఊరేగింపు చేయించారు. ఇప్పుడు గోనె బట్టలు, ఇప్పుడు నీ కూర్చున్నది గోనె బట్టలు, నీ గోనె ఉపవాసం చేసినప్పుడు గోనె బట్టలు, ఉపవాసం తర్వాత రాజవస్త్రం, ఉపవాసం తర్వాత ఉపవాసం తర్వాత ఊరేగింపు. ఈరోజు ఉపవాసం ప్రార్థన చేసి తీసుకొని రాజవస్త్రం జరిపిస్తుంది. అందరి సమక్షంలో రాజు బహుమానించిన మనుషులని మొర్దెకై చెప్పి తిరిగి ఇదే ప్రార్థనకి ఉన్న శక్తి, ఇది ఉపవాసం చేసిన శక్తి. అదే విధంగా నీ కూడా ఉపవాస ప్రార్థనలకి దిగండి, ఉపవాస ప్రార్థనలకి దిగండి. ఈ 3 రోజు మాత్రం కాదు, విడుదల జరిగిన వరకు ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన. ఇంకొక మీ ఇంటిలో ఒక స్టార్టింగ్, మీ ఇంటిలో ఒక ప్రారంభం. విడుదల జరిగిన వరకు ఏం చేయాలి? ఇదొక ఐదారు చెప్పినదే ఉపవాస ప్రార్థన. ఈ ఐదారు చెప్పాలి విడుదల చేయడానికి కాదండి. ఐదారు చెప్పినట్టు చేస్తే విడుదల జరుగుతుంది. ఐదారు చెప్పినది కాదు, ఇది బైబిల్ చెప్పినది, ఐదారు చెప్పినది. చెప్పండి గట్టిగా ఆమేన్. అప్పుడు ఒకసారి ఒక పక్కన మొర్దెకై, ఇంకొక పక్కన ఎస్తేర్ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసిన అమ్మ కూడా ఏం చేస్తున్నారు? ఈ మాట వినినప్పుడు 3 దినములు ఏం చేసుకున్నారు? ఆడ మాత్రం కాదు, తోడుగా కొందరు కూడా
రాజగృహంలో ఏం చేస్తున్నారు? స్తోత్రం చెప్పాలి. ఒక్కడే ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? బయట. ఇంకొకడు ఏం చేస్తున్నారు? ఓ లోపల. దేవునికి స్తోత్రం. రెండు వ్యక్తులు రెండు స్థలములు ఉండి ప్రార్థన, రెండు స్థలములు రెండు నిజములుగా పెట్టుదల. బయట ఉన్న వారికి లోపలికి వచ్చి ఇద్దరి విడుదల జరిగింది. మోర్దెకీకి దేని గురించి ప్రార్థన చేశారు, ఆ విషయం మరి విడుదల ఇవ్వలే. ఏదో విషయం కోసం ప్రార్థన చేస్తున్నారు మోర్దెకా. అందరికీ ఆ యూదులకి ఒక విడుదల కొరకు ప్రార్థన అయినా చెయ్యని ప్రార్థనకి విడుదల, చేయలేని ప్రార్థనకి విడుదల జరిగింది. ఉపవాస ప్రార్థన ఏమైంది? ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? రాజుడికి ఆ రాజగృహములకు వచ్చింది. రాజరథములు కూర్చారు. రాజ వస్త్రం ధరించుకొని ఊరేగింపు చేసి స్తోత్రములు ఆ తిరిగిలేక ఆయన మార్చినప్పుడు రాజగృహములున్న రాజభార్య దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారు. అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ జరిగిన ఏమనుకంటే 4:11 వాక్యం చూడండి. 4:11 వాక్యం. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపులో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు వద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనేను. ఆమె రాజని చెప్పారు 30 దినములు అందరూ ఏం చేయకూడదు. ఎవరు ప్రవేశకూడదు? ఎవరి దగ్గరికి? భార్య సహా. అప్పుడు ఎలాగ విడుదల జరుగుతుంది? స్తోత్రం. ఎస్తేర్ ఈ విషయం బాగా ఎరిగి ఉన్నది. అది ఉపవాసం చేసేది. దేవునికి స్తోత్రం. ఉపవాసం చేసినప్పుడు పిలవబడకుండా ఎస్తేర్ వెళ్ళేది. ఎక్కడికి వెళ్ళారు? 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజభూషణములు ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణములు రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. స్తోత్రం. రాజు దగ్గరకి వెళ్ళి ఆవరణములు నిలబడుతున్నారు. ఆవరణములు నిలబడలేదు. తర్వాత రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజవర్ణములు తన రాజసనము మీద రాజు కూర్చుండి ఉండేను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును చెప్పాలి. 30 దినములు దయ పుట్టలేదు. 30 దినములు దయ పుట్టలేదు. 30 దినముల లోపల ఏమండి దయ పుట్టలేదు. ఎవరైనా వచ్చి ఆడ చంపస్తుంది. కానీ ఈ 3 దినాలు ఉపవాసం వలన రాజుకి రెడ్డికి ఏమొచ్చిందండి? అదటాలండి. స్తోత్రం. దయ పుట్టలేని వారికి దయ పుట్టించడానికి దేవుడు ఈ ఉపవాస ప్రార్థన దయ లేని వాడికి దయ పుట్టడం మాత్రం కాదు, రాజదండు స్తోత్రం. అది చంపడానికి ఉన్న రాజదండు కాదు, అది నీకు విడుదల కలగడానికి, నీకు విడుదల కలగడానికి కాదు మాత్రం కాదు, నీ కుటుంబాలకు విడుదల కలగడానికి. ఈ రోజు దేవుని సన్నిధిలో ఉపవాసం చేసిన సంగమా, కుటుంబమా, నీ బిడ్డకి దేవుడు దయ చూపిస్తా. నీ మీదకి ఆయన రాజదండు. రాజదండ అని చెప్తున్నది అధికారం. ఈ పదవులు, ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు కొన్ని అధికారము నీ మీదకి చూపిన కాక, దేవుడు నీ మీద దయ చూపిన కాక, నీ చేసిన ప్రార్థనకి, నీ చేసిన కన్నీరికి విడుదల ఉంది. దుర్మార్గం కట్టిన
అదే నేను చెప్తాను, ఉపవాసములకి శక్తి ఉందని. ఇది ఎరిగిన ఎస్రా ఏం చేశారు? దాదాపు 500 మనుషులు, 5,000 మంది మనుషులు కలిసి ఎక్కడ ఉపవాసం చేశారు? నది బాగు దగ్గర ఏం చేశారు? ఉపవాసం చేశారు. ఎందుకు చేశారు? మంచి ప్రయాణం కొరకు. ఆ వాక్యం చదవండి 21 వరకు. ఒకటి ఈ ఉపవాసం ఎందుకంటే దుఃఖపరచిన కంటే అది లేదు, దుఃఖపరచిన కాదు అని అర్థం. తన తాను తగ్గించి తెలుగులో వాళ్ళు దుఃఖపరచారని. హంబుల్ అంటే తగ్గించుకున్నారు. అప్పుడు ఉపవాస ప్రార్థనలు ఏం కావాలి? స్తోత్రం. లూకా సువార్త 14:11 వాక్యం నీకు అందరికీ తెలిసిన వాక్యం. తన తాను తగ్గించిన వాడు చెప్పండి. అప్పుడు తిరిగి చెప్పారు, తన తాను హెచ్చించిన వాడు. స్తోత్రం. తన తాను ఎక్కించిన వాడు ఎవరు? సాతాను కదా. నాను దేవుడి సింహాసనం పైన. అప్పుడు అలాగా మనసుతో చెప్పగా ఆయన ఎంత ఉన్నత స్థలములు కూర్చారో అంత కిందకి, ఎంత వరకు? పాదాళం వరకు. ఎక్కడ వరకు? స్తోత్రం. పాదాళం వరకు తగ్గించిన వాడు ఎక్కడికి వెళ్ళారు? పరలోకం వరకు ఎక్కించారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించిన వాడికి ఆశీర్వాదం. మత్తయి 5:5 మీకు అందరికీ తెలిసిందండి. ఏడు యేసు ప్రభు చెప్పినది 5 మీకు అందరికీ తెలిసింది కదా. ఈ తగ్గింపునికి ఉన్న తెలిగినున్న పదం అండి. సాత్వికుడు ఏమవుతుంది? ఎంత తగ్గిస్తుందో, ఎంత తగ్గించుకుంటావో ఏదో ఒక రాజ్యాన్ని పరలోక రాజ్యం ఏం చేయబోతున్నారు? స్వతంత్రించండి, స్వాధీనపరచండి. ఈ తగ్గింపు మనస్సున్న వాడికి ఎక్కడికి వెళ్తుంది? స్వతంత్రించుకోతున్నారు దేవుని రాజ్యం. చెప్పండి. మోసే గురించి చెప్పినప్పుడు వాడు స్వాతికుడు అని చెప్పాడు. తగ్గించిన వాడు. సవాల్ చూస్తే కొట్టిన ఒక్క మనిషి దగ్గర ఏం చేసేది? మనము ఒక్క గుర్తు 10 గుర్తులు కావలేదు కానీ మనం ఎన్నిసారి ఎంతమందికి గుర్తించారు? వారు చావలేదు. నేను అది అక్కడికి వెళ్ళదు. కానీ ఈయన ఒక్కసారి గుర్తించినప్పుడు ఏమైంది? ఆడ ఎలాగ సాతి కూడా అయింది. 40 సంవత్సరము సాతి కూడా అక్కడ మేక ఎక్కడ తిరిగాను. ఎక్కడ వెనకలు? అప్పుడు సాతి కూడా మారింది. మీకు అర్థమైంది లేదండి. మనం రాత్రి అక్కడికి మీటింగ్ వెళ్ళినప్పుడు కొన్ని మేకలు బండి అక్కడ ఆపారు. ఇటు సైడ్ వరకు మేకలు మొత్తం రోడ్డు మొత్తం మందగా వచ్చింది కాబట్టి మనం వెళ్ళడానికి ఆపారు. స్తోత్రం కలిగింది. డుర్రు అని చెప్తున్నాను కానీ మీరు సైడ్ పడదు. దేవుడికి ఈ మేకల వెనకలు తిరిగినప్పుడు ఈడేమైంది? 40 సంవత్సరం ఎక్కడ రాజా గ్రహములు 40 సంవత్సరము. అప్పుడు భయంకర పౌరుషం ఉంటుంది. నేనెవరు? రాజగారి కొడుకండి. ఆ పౌరుషంతో ఆడు తిరిగేది కానీ అందుకే ఆ పౌరుషంతో ఆడొక్కడికి చంపారు, కొట్టి పాత పెట్టింది. కానీ అక్కడ నుండి పారిపోయి అక్కడ ఎటారీలు వచ్చినప్పుడు ఏడేంటి మేకలతోని మందలతోని తిరగడానికి ప్రారంభించినప్పుడు స్వభావం మారింది. మీరు మందలతో ఎప్పుడైనా తిరిగిందా? ఇటు రమ్మని చెప్తా. మేకలు కన్నప్పుడైనా చూసారా? తలకాయ తీసుకొని వచ్చిన కన్ను చూడడానికి ఎక్కడ సమయం
నా కన్ను చూడండి. నీ కన్ను కంటే స్తోత్రం. మేకలకి ఎప్పుడు పెద్ద కన్ను అండి. ఎందుకంటే తెలుసా, మనకి ఈ ఈ మన పక్షిరాజ కన్ను మీకు తెలుసా? ఎంత పెద్దదా చిన్నదా? అంటే చిన్న కన్ను 11 కిలోమీటర్ దూరం ఉన్న ఆ చిన్న వస్తువులు కనబడుతుంది. అలాగే అయితే పెద్ద కన్ను ఆ దగ్గర ఉన్నదే కనబడుతుంది. పెద్ద కన్ను ఉన్న కాబట్టి ఏమవుతున్నది అంటే ఇక్కడ తిని ఇక్కడ తిని ఇక్కడ తిని ఇక్కడ తిని అలా వెళ్ళిపోతుంది. తిరిగి మేకల ఎలకలు తిరిగి 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 ఇడు శాంతికుడుగా మారింది. తనతో తగ్గించడానికి స్థితిలోకి వచ్చింది. ఇది ముందుకు శక్తి ఉన్నది, పవర్ ఉందని చూపించింది. కానీ దేవుడు ప్రత్యక్షం అయినప్పుడు మోస నీ ఐగుప్తు దేశంలోకి వెళ్ళాలి, నిన్ను నేను పంపించను, అందరికి అక్కడి నుంచి వీడు రప్పించడానికి నిన్ను నేను ఏం చేస్తున్నారు. వెంటనే పెడతా చెప్పండి, ఐ ఆమ్ రెడీ నై. నేను సిద్ధంగా వేరే మనిషికి ఏం చేయాలి? నా అప్పుడు చెప్పింది నేను ఎటువంటి వాడు. అప్పుడు ఆ మనిషిని చంపినప్పుడు చెప్పలే, చంపినప్పుడు ఏం చేయలేదు, నత్తివాడనే చెప్పలేదండి. అప్పుడు సరిగా ఉన్న పవర్ ఉండదు. కాబట్టి ఈ 40 సంవత్సరములు ఈ మేకలతో తిరిగిన కాబట్టి ఆ లోనులున్న ఆ చిన్న ఆ లోపం తెలిసిపోయింది. స్తోత్రం కలిగినగా అది నేను చెప్పుకున్న మాట ఏంటి? ఉపవాస ప్రార్థనలు మనకు అది రావాలి. దేవా నా పనికి రాను వాడు కాదు, నీ సన్నిధిని నిలబడడానికి. ఎస్సీఆర్ చూడండి, ఎస్సీఆర్కి దేవుడు దర్శనం చూడండి, చదవద్దు. 6వ దేవుడు దర్శనంతోడి సింహాసనంలో కూర్చున్నది చూసారు. దేవాలయం లోపల పొగకుండా నింపారు. అంటే ఆరాధన చేయని దేవదూతుల శబ్దంలోన ఏమండి ఆ పునాదులు మొత్తం ఏమైంది? పునాది కదిలిపోయి ఈడు కూడా కదిలిపోయింది. సరి అయిన దర్శనం లోపలికి వస్తే వెంటనే ఏం చెప్పారు? అయ్యో ఏంటి చెప్పారు? అన్క్లీన్ మ్యాన్, అపవిత్ర పెదవులు కలిగిన వాడని ఆయనకి తెలిసింది. ఎప్పుడంటే సరి అయిన దర్శన లోపలికి వచ్చినప్పుడు, సరి అయిన దేవుడు దర్శనం నీ లోపలికి వచ్చినప్పుడు నీ తాను చెప్తాది, నేను పనికి రాని వాడే. స్తోత్రం కలిగిన అలాగే ఎవరైనా చెప్తుంటారు బాబత్ చూడండి, పనికి రాని వాడని చెప్పిన వాడే. అలాగే చెప్పిన వాడికి దేవుడు పనికి స్తోత్రం కలిగిన చెప్పరు. నాకు అది తెలుసు, ఇది తెలుసు, అది మనకు నాకు పోలిసి స్తోత్రం పద్ధతి ఏంటి? మనం ఏం చెప్తున్నా, అయ్యో నాకు అన్ని ఏది ఉంది ఇదన్నీ చెయ్యడానికి స్తోత్రం కలిగింది కదా. ధాన్యం పండించిన స్థలంలోకి వెళ్ళండి, మంచి ధాన్యం ఉన్న పనులు ఎలా అవుతుంది? లేనిది కొన్ని పనులు పైకి ఇలాగా నిలబడి చూసారు కదా, అయినా అది లోపల ఏం లేదు. ఉన్న దేవునికి స్తోత్రం. పనులు బాగా ఉంటే అది కిందకి 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 వెళ్ళిపోతుంది. ఇది బాగా లేని వాడు పైకి పైకి వెళ్ళిపోతున్నారు. స్తోత్రం అల్లె చెప్పండి కదా. చెప్పిన వాడు తనతోనే ఉంది, తగ్గించాడు. ఈ ప్రార్థన దేవుడి సన్నిధిలో తగ్గించండి. దేవుని ఆ మనస్థితిలోకి సంఘం మారట్లేదు. స్తోత్రం. అదే ఉపవాస ప్రార్థన అండి. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. నా ఫ్రెండ్తో నేను మాట్లాడుతుంది బైబిల్ విషయం మనం డిస్కషన్ అవుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవద్దు. 1 నుండి 10 వరకు రాయబడిన ఆ 10 కన్యలు సంఘం అని చెప్పారు. నేను చెప్పవద్దు, నీ చెప్పిన అబద్ధం. ఇది చెప్పినప్పుడు ఆడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆడి నాకు చెప్పారు, నీ ఎన్ని సంవత్సరాలు బైబిల్ కాలేజీలో వెళ్తారు? నాకు తెలుసు, నేను వెళ్ళినా నీకు తెలుసు కదా అంటాడు. ఆయన వెంటనే నాకు నేను 6 సంవత్సరం అంటే. ఎన్ని సంవత్సరం? నేను చెప్పాను 6 సంవత్సరం వెళ్ళి చదివారు. నీ 6 సంవత్సరం వెళ్ళింది కరెక్టే. నేను ఏంటి అంతా వెళ్ళలేదు. 2 సంవత్సరం వెళ్ళింది. 2 సంవత్సరం వెళ్ళింది. నాకు ఏ బైబిల్ ఏంటి అండి నాకు తెలుసు. బైబిల్ ఏంటని తెలిసింది. నీకు బైబిల్ ఏదని తెలియదు. అందుకని ఆడు నా మీద ఫైర్ భయంకరమైన బీపీ. ఆడికి కొంచెం బీపీ ఎక్కువ ఉంది.
ఈ బీపీ ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ కోపపడుతుంది. స్తోత్రం కలిగింది కాక అది వేరే కారణం, అది బీపీ ఉన్నవాడు స్వభావం అది. సో చిన్న విషయంలో వాడేమవుతుంది. నేనే సైలెంట్గా ఉంది. ఓడర్ నా తమ్ముడు ఈ విషయంలో ఇండియా ఫోన్ చేయొద్దు, నేను కట్టి చేసింది. స్తోత్రం కలిగింది. ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, కానీ ఆ విషయంలో తప్పు అని తెలిసి ఒప్పుకోండి. 6 గంటల ముందుకు సేవలకు వచ్చిన వాడు నేను. ఇది నేను ఏం చెప్పలేదు కదా, నీ ముందుకు నేను వచ్చిందంటే ఆడు చెప్పినట్టుగానే నేను కూడా చెప్పాలి. నేను చెప్పలేదు సరే కదా, నీ 6 సంవత్సరాలు చదివారు కదా. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. నీ ఒక్కది రోజు చదివిన కానీ చదివిన కరెక్ట్గా నేర్చు. స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట ఏంటంటే, మనకున్న ప్రోవలో మనం ఏం చెయ్యను, తగ్గించదు. స్తోత్రం. మనం తప్పు చేశారని తెలిసే మనమైనా సారీ అని చెప్పడానికి ఏంటి కష్టం? క్షమించమని చెప్పండి. అది మనం ఏం చెయ్యను, చెయ్యదు. స్తోత్రం కలిగింది. నేను చెప్పుకొని వచ్చిన తగ్గించిన మనోభావం దేవుని. అందుకని దేవుడు ఎప్పుడు తగ్గించిన వాడు ఈ పగడులు ఉపవాస ప్రార్థనలు. స్తోత్ర ఎస్రా శాస్త్రి ఆయన ఉపవాసం చేసినప్పుడు తను తానే చేశారు, తగ్గించుకున్నారు. మనకు కూడా తగ్గించుకు మనోభావం రావాలి. మనం ఎవరికైనా ఏదని చెప్తాడు, నీకంటే ముందుకు నేను, నీకంటే ముందుకి నీకేదో అడిగారు రండి ఆయన, నీ ఎప్పుడు వచ్చారని అడిగారా, నీ ఎప్పుడు రక్షణ పొందారనగా అని వెంటనే ఏం చెప్తున్నారు? సీనియారిటీ చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నారు? సీనియారిటీ అంటే నీకు అర్థమవుతుంది, పెద్దరికం చెప్తుంది. ఎప్పుడు నేను వచ్చాను, నీ ముందుకు నేను వచ్చానంట. స్తోత్రం. అలాగే పెద్దరికం చెప్పిన వాడెవరు? లోక సువార్త 15వ అధ్యాయంలో తండ్రి ఇంటిలో 2 కుమారుడు ఉన్నాడు. పెద్ద అన్నయ్య చెప్పారు. అన్నయ్య చెప్పారు, నానా ఎన్ని సంవత్సరం ఉండి నా ఇంటిలో నీ ఇంటిలో పని చేస్తున్నారంట. స్తోత్రం. అది ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. నా పొలంలో ఎన్ని సంవత్సరం ఉంటుంది, కానీ నీ పొలంలో ఎన్ని సంవత్సరం ఉండి పని చేశారు, కానీ నీకు తండ్రితో నీకేం లేదు, ఆయన ఎప్పుడు ఎక్కడ పొలంలే. కొందరు ఎప్పుడు పడియే తండ్రితో ఏం లేదు, ఆమె అందుకని విస్తరించి చెప్పవలసిన వాక్యం స్తోత్రం కలిగింది. తండ్రితో ఏం లేదు. కుమారుని చిన్న కొడుకు తండ్రితో ఎప్పుడు ఉన్నాం. స్తోత్రం కలిగింది. అర్థమైంది కదా? అబ్రహాము ఇంటిని 2 కొడుకులండి, ఏసా యాకోబు. ఆ పెద్ద కొడుకు ఏం పని చేస్తున్నారు? ఆయన పని గుడారములు ఉండకుండా ఏటాడడం. కానీ యాకోబు ఎనీ టైం ఎక్కడ ఉంది? స్తోత్రం జరిగింది. అందరూ అలాగే అండి, ఎప్పుడు బయటలే, సాయంత్రం మాత్రం దేవుడితోనే ఉంటుంది. నేను చెప్పిన అర్థమైందో లేదా? మీ ఆత్మీయ స్పందన తెలిసే నేను చెప్తున్నాను. ఎప్పుడు బయటలే, కానీ దేవుడితో ఎప్పుడు అంటే 24 గంటలు దేవుడితో సంగతి పెట్టుకొని నడవరు. అదనగా పాస్టర్ గారండి, స్తోత్రం. యేసయ్య దేవునికి తరించుకొని నడవండి. కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, వంట చేయనప్పుడు, ప్రార్థన చేయనప్పుడు, బియ్యం వేసినప్పుడు దేవా స్తోత్రం అని చెప్పిన వాడు ఎంత ఉంటుంది. అలా వేసినట్టు బాగుంటాడు. చెప్పుకొని వచ్చిన బట్టి తన్నతానే చేయండి. ఇంకా వాక్యంలోనికి వస్తాం లేదు అంటే త్వరగా తండ్రి తాను తగ్గించి చెప్పడానికి ఇష్టం. గౌరీ స్తోత్రం. మాకంటే ఎవరికి? తన తల్లి తండ్రికి. స్తోత్రం. మాకంటే మా తల్లి తండ్రికి, తర్వాత మా చిన్నవారికి, మా ఆస్తికి. ఆమేన్. అంటే ఉపవాస ప్రార్థన చేసిన దేనికండి? ఒకటి తల్లి తండ్రికి, 2 నీ పిల్లలకి, 3 నీ ఆస్తికి, 4 ప్రయాణం బాగా జరిగింది. దాన్ని బట్టి ఉపవాసం చేయాలి. తల్లిదండ్రికి కోసం ఏం చేయాలి?
వారి వరకు ప్రార్థన ఉపవాసం కావాలి. నీ పిల్లలకు చక్కన మార్గములు నడవడానికి వారి కోసం ఉపవాసం చేయాలి. నీ ఆస్తికి ఏం చేయకూడదు, నాశనం కలగకుండా దేవా ఈ ఆస్తికి కాచి కాపాడమయ్యా అని చెప్పుకొని ఉపవాస ప్రార్థన చేయాలి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చేయాలి. అలాగే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, దేవా నా ఇంటికి వచ్చిన డబ్బు డాక్టర్ గారికి అక్కడికి ఇక్కడికి ఇవ్వకుండా అన్యాయంగా పోకుండా సహాయం చేయమని మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. అది చెయ్యరు, అది చెయ్యరు. నేను పంజాబ్లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇంటికి నన్ను తీసుకొని అదే మాస్టర్ గారు చెప్పారు, ఈ విశ్వాసి అప్పుడు బాత్రూమ్ లేదు పార్టీగా పని చేసిన వాడు. అప్పుడు బాత్రూమ్ లేదా ఆడ బాత్రూమ్ వెళ్ళిందా అది ఒక బకెట్లు మోసుకొని అది బకెట్లు కానీ ఏదైనా మోసుకొని ఇలాగ వేసిన బయటికి పార వేసిన పని. ఆడు మారు మనిషి పొంది ఇది మోసుకొని వెళ్ళినప్పుడే పాస్టర్ గారికి చూస్తే ఏం చేస్తున్నాం, గీసుమసికి అని చెప్తున్నారు. స్తోత్రం. మీరు ఎలా ఉన్నారు, మీరు అక్కడ మనం నేను కార్లు మంది దిగి వచ్చి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా మట్టిని పని చేసి 5 ప్రైజ్ కూడా చెప్తే ఎలాగ ఉంది మీకు అర్థమవుతుంది. అందరూ చెప్తున్నారంటే మా విశ్వాసం చెప్పి ప్రైజ్ కూడా చెప్పినాడు, పొలం మీద పని చేస్తున్నా కార్లు వచ్చి దిగి వచ్చారు. అయ్యారు ప్రయత్నాడు అండి, అయ్యారు ఎదుగుతాడు చెప్పాడు వెళ్ళిపోతాడు 90 సగం నాకు తెలియదు దేవునికి స్తోత్రం. అలాగే పాస్టర్ ప్రయత్నాడు చెప్పాడు స్తోత్రం. ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళారు. సంగతి ఏం చేస్తున్నారంటే ఈ డబ్బులు మొత్తం దొరుకుతాయి, ఏదైనా ఆడి పని చేసే డబ్బులు దొరికి పాస్టర్ గారి చేతికి ఇస్తుంది. ప్రార్థన చేసి దశమభాగం మీరు తీస్తే బాకి మిగిలిన ఉంటాయి నాకు ఇచ్చమండి. సంవత్సరం తర్వాత ఆ కుటుంబం చేసిన పని ఏమిటో తెలుసా, ఆ ఒకే కుటుంబం అప్పుడు 20 సంవత్సరాల ముందుకు ఏం చేస్తున్నారంటే 5,000 దశమభాగం ఇచ్చిన స్థితిలోకి దేవుడు మార్చారు. నీ ఆస్తి మీదకి దేవుడు కన్ను పడడానికి దేవుడు సన్నిధిలో ఉపవాసం చేయాలి. దుష్టుడు రాజదండు నీ శాస్తి మీద ఉంటుంది. అదే 125 కీర్తనలు ఉంది, చదవమ్మా. అది 125 కీర్తనలు ఉంది కదా, చదవండి. 2, 3 చూడండి. భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద అంటే నీ డబ్బు ఆస్తి మీద దండ ఉంటుంది. అలాగే నీ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయనప్పుడు అయ్యో నాకు చాలా దుఃఖం అండి, మీరు అందరూ ప్రార్థన చేయడానికి నేను స్తోత్రం చెప్పను. ఎందుకంటే నీ ఏం చెప్పారంటే నాకు తెలియదు, వినపడలేదు కాబట్టి నీ ప్రార్థన చెయ్యని విషయంలో దేవా ఈ వాక్యం చెప్పినప్పుడు నేను కూడా ప్రైజ్ లో చెప్తాను. అదా ప్రార్థన. నీ ప్రార్థన చేసినప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలి, వాక్యములు పట్టుకొని ప్రార్థన చేయనప్పుడు తోడుగా ఉన్నవాడు మాట విని దేవుని స్తోత్రం లేదా విడుదల ఇవ్వాలి ప్రభు అని చెప్పినప్పుడు మనం అందరు కలిసి ప్రార్థన ఎప్పుడు అప్పుడే విడుదల జరుగుతుంది. ప్రార్థన చేయనప్పుడు కొంచెం ఏం చేయాలి, గట్టిగా చేయాలి. స్తోత్రం. నేను చెప్పిన మాట, భక్తిహీనుడు రాజదండ్రి నీ మీదకి రాదు, నీ ఆస్తి మీదకి రాదు. స్తోత్రం. దాని పట్ల నీ ప్రార్థన చేయండి. ఆస్తి మీదకి ఎందుకు అంటే చివరి మాట ఏమంటే మనకు శుభప్రదం ప్రయాణం కలగడానికి. అంటే ఆయన అర్థం ఏమంటే దేవా మన ప్రయాణం బాగా జరగడానికి ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఆమె చెప్పండి. ప్రయాణం బాగా జరుగుతుంది. ప్రయాణములకి ఏమంటే అడ్డు ఉంది, అడ్డు. ప్రయాణములకి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు,
పాలు తేనె ప్రవహించిన దేశములకు ప్రయాణం చేసినప్పుడు 7 రోజు ఆ ప్రయాణం అడ్డు చేశారు. ఎవరు చేశారు? నేను మీకు అడుగుతున్నాను, నేను చెప్పను, మీరు చెప్పాలి. 7 రోజు వారి ప్రయాణం చేయలేదు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. నాకు తెలుసు ఇశ్రాయేల్ ఒక్కడే. ఫరోని ఇశ్రాయేల్ 5 దేశం నుండి వచ్చి పాలు తేనె దేశములకు ప్రయాణం చేసినప్పుడు ప్రయాణంలో ఎడారిలో వచ్చారండి. ఎడారిలో వచ్చిన తర్వాత వారు ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు 7 రోజు ప్రయాణం ఏం చేశారు? అడ్డు చేశారు. ఎవరంటే తెలుసా? లేదు, మోస, అహరోను అక్క, అది పేరు అది మీకు తెలియదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. 7 రోజు ఏమైంది? 7 రోజు ప్రాణం ఆగిపోయింది. ఎందుకంటే శరీరం మొత్తం ఏమైంది అంటే 7 రోజు పాళయం వెలుపులు వారికి ఏం చేశారు? ఎందుకు? ఎవరంటే తెలుసా? తెలియదు. స్తోత్రం. మిరియాం ఎవరంటే తెలుసా? అక్క. 90 సంవత్సరం ఉన్న అక్క ఎర్ర సముద్రం దాటినప్పుడు ఏం చేశారు? పాటలు పాడి ఆరాధించి. అది మాత్రం ఈడు ప్రవాది, ప్రవక్త అండి. ప్రవక్త చేసిన అమ్మ ఒక్కడి వలన ఏం చేశాడు? ఎందుకు? 12వ అధ్యాయం స్త్రీని పెళ్లి చేసుకున్నారు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను. కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా చెప్పుకొనగా యెహోవా మాట వినెను. ఏంటి ప్రాబ్లం? నల్లదాన్ని పెళ్లి చేసుకున్నందుకు మీకు తలనొప్పి వచ్చింది. ఏంటి ప్రాబ్లం? నల్లదాన్ని పెళ్లి చేసుకున్నందుకు అతనికి ప్రాబ్లం వచ్చింది. అంటే మిరియాం ఎలాగ ఉంది? మిరియాం ఎలా ఉంది? అదే ప్రాబ్లం ఉంది, వేరే ఏం ప్రాబ్లం లేదు. కానీ బయట నల్లగా ఉంది, తెల్లగా ఉంది. బయట చాలా బయటగా ఉంది, లోపల పొలం కూడా ఉంది. ఈ పిల్ల పెద్ద పొలం, అది చిన్న పొలం వస్తుంది. స్తోత్రం కలిగింది. అంటే ఇది ఎవరికి నచ్చలే? మిరియానికి నచ్చలేదా? మోసే పెళ్లి చేయన విషయంలో తమ్ముడికి అక్కకి ఏమవ్వలేదు, నచ్చలేదు. అదే ప్రాబ్లం. స్తోత్రం. అది వలన ఏం చేశారు? మోసకి విరోధంగా ఏం చేశారు? అది ఎవరు విన్నారు? నాకు ఈ రోజు గౌరీ వచ్చినప్పుడు అది చదివినప్పుడే గౌరీ వచ్చేది. స్తోత్రం కలిగింది. ఎప్పుడు విన్నారని నేను బతుకుతున్నారు, కానీ నాకు అర్థం దొరకలేదు. దేవుడు నీ ఎప్పుడు విన్నారు? నీ ఎప్పుడు మాట్లాడిందో, ఎక్కడ మాట్లాడింది? ఎడారిలో. అప్పుడు దేవుడు ఎక్కడి నుండి విన్నారు? దేవుడు వారి మధ్యలో దేవుడు నివసిస్తున్నాడు. నువ్వు నేను మాట్లాడిన అన్ని సామెతల పుస్తకంలో వాక్యం ఉంది కదా, 8వ అధ్యాయంలో ఉంది. దేవునికి వినబడిన చెవి, కనబడిన కన్ను. అవును, ఉందా? 8 ఉందా? ఇది ముందుకు నేను ఎప్పుడు అది చదివి వినిపించినట్టు 8వ అధ్యాయంలో ఉంటుంది అనుకున్నాడు. వినబడిన చెవిలో, కనబడిన కన్ను దేవుడు యెహోవాకి ఉంది. స్తోత్రం కలిగింది. దొరికితే చెప్పండి, లేకపోతే నాలుగ ముందుకు వెళ్ళిపోతాను. నేను విషయంలోనికి వస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దొరకలేదు, పోనండి. స్తోత్రం. మనం విషయంలోకి దేవునికి స్తోత్రం కలిగింది. నేను మాట పూసిన సమయం పోయింది కనుక దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. నేను ఆ వాక్యంలోనికి రాలేదండి, తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ ప్రయాణం ఏమైంది? జరగలే. శుభ ప్రయాణం ఏమైంది? ఎందుకు జరగలేదు? ఒక్కడే ఏమైంది?
తప్పు చేసిన వలన, కుష్ఠరోగం ఉంటున్న వలన పాలయం వెలిపిన వారికి ఏం చేశారు? ఆ అమ్మకి స్వస్థత విడుదల వరకు మేఘం ఏం చేయలేదు, మేఘం ఎగిరిపోగలే. మేఘం ఎగిరితే ప్రయాణం కొనసాగించాలి. ఆయన అర్థం ఎలాగ చెప్తానమ్మా? నీ లోపలికే వచ్చిన వరకు, నీ జీవితం లోపలికి సరి అయిన రీతిగా దేవుడి సన్నిధికి వచ్చిన వరకు ఏసై రాలేదు. ఎందుకు రాలేదు? నీ వలన, నీ వలన. ఎందుకు రాలేదండి? మన వలన. మనం అందరూ కరెక్ట్ అయిన అనుకో, అర్థమైందో లేదో తెలియదు నాకు. ఎందుకు దేవుడు వెయిట్ ఇస్తాను? దేవుడు వెయిట్ చేస్తున్నారంటే మన వలన దేవుడికి స్తోత్రం కనుక, స్తోత్రం కలిగిన దేవుడు స్తోత్రం. మోసకి దేవుడు చెప్పారు, అబ్రహాముడికి దేవుడు చెప్పారు 15వ అధ్యాయం ఆదికాండం. 400 సంవత్సరాల తర్వాత నీ దేశం నుండి ఏమవుడు, నీ పిల్లలకి అగ్నిత దేశం నుండి విడుదలకి అడుగుతున్నారని, పిల్లలు పుట్టిన మునువే పిల్లలకి విడుదల వరకు దేవుడు అబ్రహాము చెప్పారు. సోదరం, 430 సంవత్సరం తర్వాత ఇశ్రాయేలు అగ్నిత దేశం నుండి, ఎందుకంటే దేవుడు చెప్పిన తప్ప ఈ 30 సంవత్సరం ఎందుకు పెరిగింది? హలో, 400 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారని చెప్పారు. 400 సంవత్సరం తర్వాత ఇశ్రాయేలుకి ఏముంది? విడుదల ఉందని చెప్పారు, కానీ విడుదల జరగలే. మళ్ళీ 30 సంవత్సరం కూడా దేవుడు పొడిగించారు. అదే నిర్గమకాండం 12వ అధ్యాయం చదవద్దండి. స్తోత్రం, స్తోత్రం. ఎందుకు 30 సంవత్సరం కూడా పెరిగిందంటే మోసే అప్పటి వరకు ఏం అవ్వలేదు, అది రాలేదు. అప్పుడు మోసే అప్పటి వరకు ఏం అవ్వలేదు, సెట్ అవ్వలేదు. శత్రువు అంటే మోస సెట్ అవ్వని వరకు దేవుడు ఏం చేశాడు? ఆగింది అంటే ప్రభు స్తోత్రం కలిగిన. ఈ రోజు దేవుడు ఆగిపోవడానికి కారణం కొంతమందిని కూడా లోపలికి రావడానికి. స్తోత్రం చెప్పండి. ఈ ప్రయాణం కొరకు నేను చెప్పడానికి సమయం తీసుకోవట్లేదు. 22వ వాక్యమే నాకు దేవుడు మాట్లాడడానికి ఇచ్చిన వాక్యం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో దేవుడి చెయ్యి 2 పడి ఒక్క సమయం చేశారు. ఏమండి? The hand of our God is favorable. దేవునికి అనుకూలమైన వాడికి దేవుడి కరం. ఆశ్రయం అంటే అనుకూలం. The hand of the Lord is favorable towards all who seek him. Amen. And his power and his anger are against all that who abandon and turn away from him. దేవునికి అనుకూలం ఉన్న వాడికి దేవుడి చెయ్యమవుతుంది. దేవునికి ప్రతికూలంగా ఉన్న వాడికి ఇది ఒకటి అనుకూలంగా చెయ్యిన చెయ్యి, 2 విసర్జించిన చెయ్యి. హల్లెలూయా చెప్పండి. ఉపవాసం చేసినప్పుడు దేవుడి హస్తం నీకు స్తోత్రం కలిగింది. ఈ హస్తం తోడుగా ఉంటాయని చెప్పిన అర్థం ఏమండి? హస్తం అని మీరు దేవుడు చెయ్యి కాదు, దేవుడే అండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరి మీదకు బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆ హస్తం. అప్పుడు ఈ హస్తము అని చెప్పినది కిందకి వచ్చిన ఒక వ్యక్తిగా మారింది. ఆ వ్యక్తికి అక్కడ చెప్పినాక చిన్న మొక్క అని చెప్పుతున్నారు. ఆ మొక్క కిందకి చదివి వచ్చినప్పుడు క్రీస్తు అని తెలిసింది దేవుడికి స్తోత్రం. అప్పుడు యెహోవా హస్తం అని చెప్పిన దేవుడే. స్తోత్రం కలిగింది కదా. ఈ ఉపవాస ప్రార్థన చెయ్యిలా నీకు దేవుడికి హస్తం ఏమవుతున్నా? తోడుగా ఉన్నావు. వేరే ఎవరు తోడుగా లేకపోతే దేవుడు తోడుగా ఉండొచ్చా? అలాంటి ఆశ కలిగిన వాడు ఎంత మొదలు దేవా నాకు తోడుగా ఎవరు లేకపోతే నీ మట్టు నాకు తోడుగా రావాలి. ఇదే మోస ప్రార్థన చేసేది. సభ లేదు, నేను సమయం అయింది.
33వ అధ్యాయంలో మోసం దేవుడు చదివి ప్రార్థన, దేవా నీ తోడుగా రాలేకపోతే నన్ను పంపించు. నీ తోడుగా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నాకే ఎవరు ఆయన ముందు కన్నా చెప్పుతున్నా, నేను వేరే వాళ్ళు నీ ముందుకు నా దూతడికి పంపుతానని చెప్పాను. అదొద్దు, లేదు ఊదలు నాకు అవసరం లేదు. అనగా నీ చెప్పండి, ఈరోజు మనుషుల సహాయం అక్కర్లే, నీ తోడుగా దేవుడు తోడుగరా, అక్కయ్యను తోడుగరా. ఒక్క వాక్యం చదివి నా మాట ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 51:9. యెషయా గ్రంథం నా ముందుకు చెప్పిన వాక్యమే. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగుకొమ్ము, పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీయలుగా నరికివేయి వాడవు నీవే కదా. సోదరం ఏంటి ఏంటి నువ్వే చేశారండి. ఎవరు? యెహోవా బాగు అని దేవుడు అండి. దేవుడు లెమ్ము లెమ్ము అని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం. నీ ఏం చేయాలి? స్తోత్రం. నీ లెమ్ము రాహాబు అని చెప్పిందండి. స్తోత్రం. కిందకి చదవండి, కిందకి. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తోడుకొనుము, పూర్వపు కాలములోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తొత్త నీళ్ళగా నరికి వేసి ఉన్న వాడవు నీవే కదా, మకరమును పొడి చేసిన వాడవు నీవే కదా, అగాధ జనములు గల సముద్రమును ఇంకపో చేసిన వాడవు నీవే కదా. రాహాబు అని చెప్పినదేమండి, ఐగుప్తు దేశంలో ఉన్న ఒక సముద్రం అండి. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. రాహాబు అని చెప్పినది అంటే సముద్ర నాథ, మాస్టర్, సీ మాస్టర్ అంటే సీ మాన్స్టర్. ఎవరంటే సముద్ర దేవత. స్తోత్రం కలిగిన అంటే ఈ సముద్రం దాటకుండా అడ్డుపరిచిన ఆ శక్తి అని ఏం చేయాలి? స్తోత్రం. వెళ్ళగాలి బాగు. స్తోత్రం. నీ ముందుకు కొనసాగించకుండా నిన్ను అడ్డులో చేసిన ఏ శక్తి అయినా కూడా ఈ రాత్రి దేవుడు బాగు నడితే అదేమవుతుంది? తుత్త నీలుగా నరికినగా. ఈ హస్తమే నీ తోడుగా వచ్చిన అనుకో, నీకెదురుగా నిలబడిన ప్రతి బంధన శక్తి నదికి తారుమారు చేసినట్టుగా చేస్తుంది. అందుకని ఎస్రా ప్రార్థన చేస్తున్నారు. ఎస్రా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసిన ప్రార్థనకి అంటే 31 వాక్యం చదవమ్మా. 8 అదే 31 వాక్యం. వచ్చుటకై ఆహావ నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి ఆ చేయి తోడుగా రమ్మని చెప్పినప్పుడు మన మార్గములున్న శత్రువులని మమ్మల్ని ఏం చేశారు? తప్పించారట. దేవుడు నీ తోడుగా ఉండినప్పుడు నీకెదురుగా నిలబడిన శత్రు శక్తి నుండి తప్పించిన ఒక చెయ్యి. ఆ బాగు కనబడకు. నీకు ఎదురుగా ముందుకు నిలబడిన ఆ శత్రు కూడా మనం కూడా ఏం చేయలేదు, కనబడలేదు. కనబడలేని శత్రువుల్ని దూరపరచడానికి కనబడలేని దేవుడు బాగు పని చేయడానికి స్తోత్రం కలిగి. మామూలుగా వెళ్ళలే. ఎక్కడికి వెళ్తుంది? యెరూషలేముకి వెళ్తున్నారు. యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఇది దాదాపు 2022 ఉన్న లెక్క అనుసరిగా అయితే 20 crore మీద ఉన్న వస్తువులు పట్టుకొని వెళ్తున్నారు. 20 కోడులు
విలువగలిగిన వస్తు పట్టుకొని ప్రయాణం చేయనప్పుడు ప్రార్థన చేసుకున్నారు. అప్పుడు రాజుడే ఇదే ఇచ్చారు. రాజుడే ఏది ఇచ్చారు? 20 కోట్ల వస్తువులు ఇచ్చారు, ఆధారం ఇచ్చారు, నీళ్ళు ఇవ్వలే. విలువైన వస్తువు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, నీళ్ళు ఇవ్వలే. స్తోత్రంగా అది నీకు నీ చెయ్యవలసిన స్తోత్రం కలిగినగా ఇది పట్టుకొని ప్రయాణం చేసినప్పుడు ఈ మధ్యలో ఎవరు దొంగలుంది, స్తోత్రం శత్రువులు ఉన్నారు. ఈ ప్రియాత్ముడు చేతండి యేసు ప్రభు చెప్పారు కదా, ఒక మనిషి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేసినప్పుడు ఎవరి చేతులు పడింది? దొంగల చేతులు పడింది. ఆడి చేతుల్లో సొమ్ము మొత్తం ఆడి తీసుకొని వెళ్ళారు. నీ ప్రయాణములు నిన్ను లూటి చేయనా, నీ ప్రయాణములు నిన్ను దొంగలాడినా, కొన్ని నీ తెలియలేని కొన్ని అందగారి శక్తి ఉంది. స్తోత్రం కలిగిన ఆ శక్తిని మీరు ఏం చేస్తున్నారంటే నీ చేతుల్లో వస్తువులు ఏం చేస్తున్నారు? దొంగలాడి నిన్ను దొంగలాడి మాత్రం కాదు, నీకు తెలియకుండా నీ శరీరమును గాయపరిచి పడేసిన నీ కనబడలేని కొన్ని శక్తులకు దూరపరచడానికి ఒక చెయ్యి నుండి యెరికోకు ప్రయాణం చేయిన ఆ సహోదరుడు తెలియలేదు ఈ మార్గం మధ్యలో ఎవరున్నారని. శత్రువులు ఉంటున్నట్టుగా అదే ఎస్ర ప్రార్థన చేస్తున్నారు, దేవా ఉపవాసం చేస్తున్నారు. 1700 కిలోమీటర్లు మన ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణములు మమ్మల్కి శత్రువులు ఉన్నారు ప్రభువా, ఆ చేతులకి మమ్మల్ని తప్పించాలని నీ చేయి మనకు తోడుగా రావాలి. క్రైస్తవ జీవితం ఒక ప్రయాణం తల్లి. ఆ ప్రయాణం జరిగినప్పుడు ఆ ప్రయాణ మధ్యలో నీ చేతులున్న ఆస్తి పోతే పోను, అది మళ్ళీ మనం ఏమి చేయొచ్చు. ఇంకేం చేశాడు? ప్రాణం పోయేందుగా అదే ప్రాబ్లం. ప్రాణం పోయేందుగా ఆడికేం చేశారు? కొట్టి శరీరం ఏం చేశారు? గాయపరిచారు. స్తోత్రం. నీకు తెలియకుండా నీ కనబడలేని చోటులు నిన్ను గాయపరచడానికి, నిన్ను ప్రాణం పోగిన వరకు చంపడానికి ఎదురుగా నిలబడిన కొన్ని అంధకార శక్తి ఉంది. అది ఈ రోజు ఆ శక్తి నుండి జరగడానికి దేవుడి హస్తం ఈ రోజు దిగి వచ్చిన కాంత తోడుగా వచ్చిన ఆ చెయ్య రాయిగల సంఘ బిడ్డలు ఇంటి వారి ఆ హస్తం తోడుగా వచ్చి ఒక ఇంటి ఎక్కడ వరకు చేరిన వరకు బబులోను నుండి యెరూషలేమును చేరిన వారు. యెరూషలేము అంటే సమాధానము. అంటే దేవుడు రాజ్యమును చేరిన వరకు నీ శరీరములకి గాయపరచకుండా, నీ ప్రాణం పోగిన వరకు నిన్ను నాశనం చెయ్యకుండా, నీ ఆస్తి పోగకుండా నీ ఒక ఉపవాసంలోకి దిగండి. దేనికంటే దేవుడు హస్తం నీ తోడుగా ఎక్కడ వరకు దేవుడు రాజ్యములు చేరిన ఈ ఉపవాస వ్రతం 2వ రోజు మన కోరిన ఏర్లు చేరిన వరకు మనకే హాని జరగకుండా దేవుడు మన తోడుగా రావాలి. దేవుడు వచ్చిన అనుకో నీకు కనబడలేని శక్తి నుండి నిన్ను తప్పించి నీకు ఏ శరీరములు కానీ నీ ఆస్తికి కానీ ఏమి జరగకుండా కాపాడడానికి వచ్చిన అది. ఆ మాట మళ్ళీ చెప్పు. మన దేవుడు చెప్తున్నాడు ఇది దేవుడు హస్తం. రఘబయామని దేవుడు ఏం చేయాలి? తుప్పలు
నీళ్ళుగా చేశారు. ఈ ఎర్ర సముద్రం దేవుడు ఏం చేశారు? దేవుడికి అదే అదే వేరే బైబిల్ వేరే వేరే భాగమని చదివినప్పుడు మోసే ఏం చేశారు? కర్ర ఏం చేశారు? చాప. మోస కర్ర పైన దేవుడు చెయ్యి వచ్చినట్టుగా 63వ అధ్యాయములు ఉంది. ఆ చెయ్యి వచ్చినప్పుడు ఏమైందండి? ఆ అడ్డుగా నిలబడిన ఆ శక్తి ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలుగా మారిందా? ఈరోజు నీ చెయ్యి పైకి చెయ్యి వచ్చిన అది మోస ప్రార్థన పూర్వకాలములు చేసినట్టుగా ఇప్పుడు నీ చెయ్యాలి. స్తోత్రం. పూర్వకాలం అంటే 5 కాలం ఉంది. ఈ 5 కాలములు దేవుడు చేసినట్టుగా ఇప్పుడు కూడా చేయడానికి దేవుడు హస్తమా. ఇదేది కాలం? కృపా. స్తోత్రం. లేకపోతే వేరొక మాట రక్షణ కాలం. అది ఈ కాలం కూడా దేవుడు చెయ్యేముతున్నారు, ప్రవర్తిస్తున్నారు. ఆ పూర్వకాలములు చేసినట్టుగా ఇప్పుడు కూడా ఏం చేయాలి? దేవుడు చెయ్యి అంటే ఎస్రా ప్రార్థన చేసినట్టుగా, దేవా నీకు అనుగుణంగా ఉన్నవాడికి నీ చెయ్యి, నీ పక్షం తోడుగా ఉండినట్టు నాకు తోడుగా రావాలి. ఒకవేళ ఎస్రా రాజుల దగ్గరికి వెళ్ళి హలో ప్రైజ్ లార్డ్, మనం యెరూషలేము వెళ్తున్నాం, నీ హెల్ప్, నీ సహాయం మాకు కావాలని అలాగే చెప్తే సహాయం అలాగే ఇచ్చేది. ఎవరు? నెహెమ్యా అలాగే చేసినప్పుడు నెహెమ్యాకి రాజులు ఏం చేశారు? సహాయం సైనికుడికి పంపించారు. కానీ ఎస్రా దేవుడి మీద ఆధారపడింది కాబట్టి నీకు రాజుని సహాయం అవసరం కాదు. రాజులకు రాజులైనా దేవుడి సహాయం. ఈరోజు మోసం చెప్పినట్టుగా చెప్పు, దేవా నీ నా మధ్యలో లేకపోతే నన్ను పంపించదు. ఇది ఇంకా రాబోబు దినములు, అడుగుబెట్టిన దినములు ముందుకు కొనసాగడానికి దేవుడు తోడుగా లేకపోతే నన్నే చేయకూడదు, పంపించకూడదని చెప్పి ప్రార్థన చేయడానికి అందముగా సిద్ధంగా ఉందని సిద్ధపడతారు. ఈ రోజు నీకు ఎదురుగా నీ కనబడలేదు కొన్ని శక్తి నీకు ఎదురుగా ఉంది. ఆడి చేతి నుంచి రప్పించడానికి ఒక దేవుడు హస్తం నీ తోడుగా వస్తున్నారు తల్లి. అది నీకు కనబడలేదు. స్తోత్రం. దేవుడు నాకు ఇలాగా చెప్పారు, నా చచ్చిపోతానని చెప్పుకొని చావు కోసం బ్రతికిన నీ చావులారికి నడవకుండా నిన్ను రప్పించలోని చెయ్యి. ఈ రోజు చావుని కోరుకున్నారు కానీ అల్లెక్క నడిపించకుండా ఆ శక్తి నుండి నిన్ను తిప్పిన ఒక చెయ్యి ఈ రోజు ఈ ఉపవాస ప్రార్థన ఆ చెయ్యి ఈ రోజు మన మధ్యలో ప్రవర్తి Hallelujah.